మీరు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు మాకు ఒకరిని అప్పచెప్పండి, వి విల్ ప్రూవ్ ఇట్. నో 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 మేము అంటే ఐ మీన్ నేను జనరల్ గా అడుగుతున్నాను. లేదు సార్, నేను అంటున్నాను ఎవరైనా కానీ సార్, ఎందుకంటే రకరకాలు ఇప్పుడు వినేవాళ్ళు రకరకాలు అనుకుంటారు. మార్కెట్ లో రకరకాల ఉత్పత్తులు వచ్చి కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఆ కన్ఫ్యూజన్ నేనేంటంటే సైంటిఫికల్ గా బ్యాక్ ఎండ్ ఉంది. ఇదే డాక్టర్లు సైంటిస్టులు ఇచ్చినవి ఉన్నాయి, మీరు చూడండి. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది అనేది ఉంది. ఆ వాటికి సంబంధించిన వివరాలు మీకు పంపిస్తాం. అదేవిధంగా ఈరోజు బోల్డ్ అన్ని మందికి పిల్లలు కలిగారు సార్. ఐవీఎఫ్లు 3 సార్లు 4 సార్లు ట్రై చేసి ఐవీఎఫ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిసిపోయి ఎక్కడ కూడా ఐవీఎఫ్ సెంటర్లు అంటే ఇంకా ఈ మధ్య నాకు ఒక కేసు వచ్చింది సార్. భార్య భర్తలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్స్ సార్. చూస్తే చూడ చక్కగా ఉన్నారు, కానీ సంసారం నడవట్లేదు వాళ్ళ మధ్య. ఎలా పిల్లలు కలుగుతారు సార్? అనేక రకాల కారణాలు ఉన్నాయి. పీసీఓడి సమస్యలు ఉండొచ్చు, అదేవిధంగా వీళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు. వీటన్నిటి ముందు డిజార్డర్లు పోగొడితే సమస్యలన్నీ పోతాయి సార్. మనకు ఇవాళ మనం మాట్లాడుతూ మనం లాస్ట్ ఏంది రీజనరేట్ ద న్యూ సెల్స్ అని చెప్పాం. మన బాడీలో 85% సెల్స్ 1 రోజు నుంచి 90 రోజులు లోపు 120 డేస్ లోపల చనిపోతూ ఉంటాయి. ఈ చనిపోయినటువంటి సెల్ స్థానంలో కొత్తవి పుట్టాలంటే మంచి ఆహారం పెట్టాలి. ఆ మంచి ఆహారమే ఈవీఆర్. అంటే నల్ల అల్లం యొక్క సారం ఒక అద్భుతమైనటువంటి ఆహారం మనకి. దీన్ని తీసుకోవడం ద్వారా మన బాడీలో న్యూ సెల్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఒక 6 నెలల పాటు మనం వాడుకున్నట్లయితే మీరు ఒక కొత్త మనిషిగా తయారవడానికి ఛాన్స్ ఉంటుంది. పక్కా ఇస్తారు మీరు? దానికి నేను పక్కాగా చెప్పగలను. అంటే ఏ మనిషికి మనం గ్యారంటీ ఇవ్వడానికి మనం ఉండలేదు. వ్యారంటీ ఏముండదు, బట్ మీరు ఫలితాలు చూస్తారు. ఐ కెనాట్ ఓవర్ క్లెయిమ్, బట్ ఐ విల్ గివ్ ద రిజల్ట్స్. పక్కా. అయితే 1 రోజులో అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది అని నేను అన్నాను. మినిమం ఒక వ్యక్తి ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది సార్? మినిమం 6 months సార్. మినిమం 6 months. ఎవరైతే డాక్టర్లు మీరు 1 year పాటు వాడుకోవాలి అని చెప్తారు, లేదా జీవితాంతం వాడాలంటారు చూడండి. ఉదాహరణకి ఏంటి, షుగరు, బీపీ, థైరాయిడ్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, వీటన్నిటికీ లైఫ్ లాంగ్ అంటారు అక్కడ. మేమేమంటాం, అసలు జీవితాంతం మందులు వేసుకోవడం ఎందుకు నాయన? యాక్చువల్ గా మన దగ్గర ఈ ప్రోడక్ట్ అద్భుతంగా రిజల్ట్ ఉంది. సో దానికి థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఇదే నల్లల్లం క్యాప్సూల్ ని 100 మంది డయాబెటీస్ పేషెంట్లకి ఇచ్చి ఆ రీసెర్చ్ ని మనకి స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. మీరు గూగుల్లో కొట్టి కూడా చూసుకోవచ్చు. స్కాపస్ అనే మెడికల్ జర్నల్ VR4 రివ్యూ అని కొడితే వస్తుంది. అదేవిధంగా వీళ్ళు చేసిన తర్వాత పోలాండ్ లో ఉన్నటువంటి డాక్టర్లకి డౌట్ వచ్చింది, ఇది నల్లల్లంతో డయాబెటీస్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పి వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు. వాళ్ళు కూడా ఒక 100 మంది డయాబెటీస్ పేషెంట్లు తీసుకొని, నాన్ డయాబెటిక్ ఒక 100 మందిని తీసుకొని వారి మీద ట్రైల్ వేశారు. వేసి వారు హెర్బా పోలానికా అనే వెబ్సైట్లో క్లియర్గా, అది మెడికల్ జర్నల్ అండి, డాక్టర్లందరికీ కూడా సుపరిచితమే, అందులో ప్రచురితమైంది. అవి కూడా మీకు ఇస్తాను ఈరోజు. ఇవన్నీ కూడా సైంటిఫికలీ ప్రూవెన్ అండి. సో నేనేమంటానంటే ఏదో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రమోట్ చేయడం అని కాదు. నేను కోరుకునేది ఒకటి, సమాజంలో ఉన్నటువంటి ఈనాటి యూత్ అంతా కూడా రేపొద్దున డయాబెటిక్ కాకూడదంటే వాళ్ళు భక్తిభావం పెంచాలి. ఎట్లా అంటే వాడు వారంలో 1 రోజు ఉపవాసం చేస్తే వాడి జీవితంలో షుగర్ రాదు, వాడి జీవితంలో బీపీ రాదు, అదేవిధంగా హార్ట్ సమస్యలు రావు, గట్ ఇష్యూస్ రావు, పీసీఓడి సమస్యలు రావు. వీటన్నిటినీ చేయడానికి అందరూ కూడా, సమాజం అందరూ కూడా ఉపవాసాలని వాళ్ళ భక్తి ఏ దేవుడైతే ఉండొచ్చు అది ఇన్కార్పొరేట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని మనం కాపాడుకోగలం. లేదు అనే మనం ఇట్లే 365 రోజులు తినాలని అనుకుంటే స్కూల్కి వెళ్ళలేనప్పుడే సార్, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళక ముందే 5 ఏళ్ళకే 40 కేజీలు 30 కేజీలు ఏంటి సార్ దరిద్రం? ఇది మంచిది కాదు. ఈ సమాజం బాగుండాలని ఇవాళ నేను పూర్తిగా వెల్నెస్ని తీసుకొని భారతదేశం అంతా ప్రచారం చేస్తారు. డిజార్డర్స్ అని అంటున్నారు కదా, అంటే వీటితో బాధపడే వాళ్ళు అలోపతి మెడిసిన్ వాడుతుంటారు డాక్టర్ ప్రికాషన్స్ ప్రకారం. అంటే అవి వాడుతూ వీటిని వాడచ్చా? ఎస్ సార్. ఎంత గ్యాప్ లో వాడాలి? వాటికి వీటికి 15 నిమిషాలు గ్యాప్ ఉంటే చాలు సార్. ఇది ముందు వేసుకోవాలా, అది ముందు వేసుకోవాలా? మీరు ఎట్టు వేసుకున్న ప్రాబ్లం లేదు సార్. నేను ఇచ్చేది ఆహారం, నా దాని వల్ల ఎటువంటి కాంప్లికేషన్ రాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎందుకు మీరు అల్లం తింటున్నారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా? నేను నల్ల అల్లం సారాన్ని ఇస్తాను అంతే. కేవలం ఒక సారం మాత్రమే ఉంటుందా? ఎస్, ఎక్స్ట్రా వేరే ఏముండవు సార్. కేవలం నల్ల అల్లం సారం మాత్రమే ఉంటుంది. ఓకే, అంతే సార్. ఆటిజంతో బాధపడుతున్న వారికి కూడా ఇట్ మీన్స్ స్పీచ్ థెరపీ ఇప్పించినా కూడా రాలేదు, అలాంటి వ్యక్తి కూడా మాటలు వచ్చాయంటున్నారు కదా. 20 మంది పిల్లలకు వచ్చాయి సార్. మరి ఇంతవరకు ఈయన చెప్పింది మనం విన్నాం కదా, జేసీ రెడ్డి గారు చెప్పిన విషయాలు. సరే, ఆటిజం మీద కూడా పని చేస్తుంది అంటే
మాటలు రాని వారికి సైతం మాటలు వచ్చేలా